గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడే నేను బయటకు వచ్చాను, రెడీ అయ్యాను. సో కొన్ని ప్లేసెస్ తిరుగుదామని వచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతా. ఇంకా చూడాలి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఏముంటాయి. రెస్టారెంట్కి వచ్చాను. ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాను. మినీ టిఫిన్ అని బోర్డు పెట్టాడు. 140 రూపీస్ అంట. మినీ టిఫిన్ అంటే అన్నీ కంబైండ్ ఉంటాయేమని అడిగాను. ఒక హిందీ వెయిటర్ వచ్చాడు. వాడు ఏదో చెప్పాడు, నాకు ఏదో అర్థమైంది. సరే అని తీసుకురమ్మన్నాను. సో వెళ్ళాడు తీసుకురావడానికి. చూడాలి అన్ని ఐటమ్స్ ఉంటాయని లిస్ట్ చెప్పాడు. మరి అన్ని ఐటమ్స్ ఎట్లా ఇస్తారో చూడాలి. ఇది హోటల్ ఇలా ఉంది. దీని పేరు ఏదో ఉంది, ఆనంద భవన్, శరవణ భవన్ ఏదో ఉంది. బయట వచ్చాక టిఫిన్ చూపిస్తాను. ఇది మినీ టిఫిన్ వచ్చేసింది. ఇందులో దోశ, ఇడ్లీ, వడ అన్నీ ఇచ్చాడు. ముక్కలు ఇచ్చాడు. ఇది 140 రూపీస్ అంట. చూద్దాం. ఇందులో ఒక పూరి ఉంది. ఓకే ఒక్కొక్కటి ఇచ్చాడు. ఒక వడ ఉంది. ఇదేంటిది? స్వీట్ నేను తినాలా? అది నోరు అవుతుంది స్వీట్ తినాలంటే. చట్నీ ఇచ్చాడు. ఇది పొటాటో కర్రీ ఇచ్చాడు. తినడం ఇది ఇచ్చాడు. ఏంటిది? పొంగల్. బా చాలా రోజుల తర్వాత తింటున్నా. ఇదన్నమాట బ్రేక్ఫాస్ట్. బాగుంది, కలర్ఫుల్గా చూడడానికి బాగుంది. ఫస్ట్ దోశతో స్టార్ట్ చేద్దాం. పీసు బాగుంది. మీకు చెప్పడం మర్చిపోయాను. నేను ఎప్పుడు వచ్చానంటే 2011లో వచ్చాను. 2011 జూన్లో. అప్పుడు నేను కాలేజీలో పనిచేసేవాడిని. కాలేజీ వాళ్ళు ఏం చేశారు, అడ్మిషన్స్ కేరళ నుంచి అడ్మిషన్స్ తీసుకురమ్మని నన్ను పంపించారు. నేను వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదురుగా నేను ఒక హోటల్ తీసుకున్నాను. 100 పర్ డే అనమాట రెంట్. బ్రౌచర్లు ఉంటాయి, అవన్నీ తీసుకున్నాను. కాలేజ్ బ్రౌచర్లు అన్నీ ఇక్కడే తినేవాడి హోటల్. అంటే ఇది ఇంత డెవలప్ అవ్వాలి. అప్పుడు డిజైన్ వేరే ఉండేది హోటల్. కరెక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గరలో ఎదురుగా అనమాట. అదే టేస్ట్ అయితే బాగుంది. కంబైండ్ నాకు ఎట్లా ఇష్టం కంబైండ్ తినడం. పొంగల్లో మిరియాలు వెళ్తే బాగుంటుందా? అది బ్రేక్ఫాస్ట్. మినీ బ్రేక్ఫాస్ట్ కాంబో అనమాట. కాంబో అని రాయాల్సిన వాడు మినీ అని పెట్టాడు. క్యాచ్గా లేదు. కాంబో అని పెట్టి బాగుంటుంది. స్వీటు తినలా, టేస్ట్ చూసి అంతే. తినాలనిపిస్తుంది, టెంప్టింగ్ ఉంది కానీ పక్కన పెట్టేసి తినట్లేదు. అయిపోయింది. ఇప్పుడు టీ తోడు చెప్పారు. టీ తాగాల్సి చూద్దాం. ఇక్కడ బాగానే ఉంటుంది టీ. ఇక్కడ సేమ్ మన భోజనశాలలో పెట్టినట్టుంది. బాగుంది. కడుపు నిండి ఒక దోశ, మసాలా దోశ, ఒక పూరి, ఒక వడ, ఒక ఇడ్లీ, చట్నీలు, స్వీట్ ఇవన్నీ ఇచ్చారు. ఓకే, 80% కడుపు నిండినట్టు అనమాట. 100% కాదు. మనం తెలుగు వాళ్ళు కూడా ఇలాంటి ఆప్షన్ పెట్టాలి. 100 రూపీస్ పెట్టేసి పెట్టినానుకో తినేవాళ్ళు తింటారు. కొన్ని రోజులు వర్కౌట్ అయిపోతే తీసేయచ్చు. అదొకటి పెట్టేస్తే కంబైన్డ్ 4. ఇప్పుడు చాలామంది ఒక ఇడ్లీ ఒక వడ తింటారు. ఒక ఇడ్లీ ఒక వడ ఒక దోశ కూడా తింటే తినేవాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ ఇడ్లీ వడ దోశ తినేవాళ్ళు ఉంటారు. ఇట్లా కంబైన్డ్ ఆఫర్ చేసామనుకో బాగుంటుంది. చట్నీ కూడా కొబ్బరి చట్నీ మంచి థిక్గా ఇచ్చాడు. శబరిమల ఇట్లా నీళ్ళు ఇచ్చారు కానీ
అంటే అక్కడ కొండ మీదే కదా, ఎక్కువ మంది ఉంటారు కదా, అందరిని మేనేజ్ చేయాలి, రీసోర్సెస్ అంటే రేట్ ఎక్కువ తీసుకున్నా సరే ఇవ్వాలి వాడు. మరి చూడ టమాటా చట్నీ బాగుంది, అంతా ఓకే. స్వీట్ ఒకటే టెంప్ట్ చేశాడు కానీ తినలే, అట్లా తెలిసి. ఇక్కడ బుక్స్ పెట్టారు నీట్గా, బాగుంది. స్నాక్స్ కూడా మంచిగా డెకరేషన్ పెట్టాడు. పయంపరి, బోండా, పయంపరి, బజ్జీ, పరిపోడ. టిఫిన్ చేయడం అయిపోయింది, బయటకు వచ్చాను. వర్షం పడుతుంది, ఇంకా నేను అంబ్రెల్లా తెచ్చుకోకుండా అనుకున్నాను నేను ఇందాక. ఊబర్ బుక్ చేసుకొని మెరైన్ డ్రైవ్కి వెళ్ళిపోతాయి ఫస్ట్. ఓకే, ఎందుకంటే నిన్న 100 రూపీస్ తీసుకున్నాడు వెళ్ళేటప్పుడు ఆటోవాడు, ఇప్పుడు వచ్చేటప్పుడు 70 రూపీస్ అయింది. సో ఊబర్ తీసుకుంటా. ఆటో వచ్చింది, ఎక్కేసాను. ఇదనమాట కొచ్చి వైబ్స్. ఇప్పుడు రెయిన్ పడుతుంది, సో అంబ్రెల్లా తీసుకున్నాను. లైట్గా ఇట్స్ అ డిజిల్, బట్ తడిచిపోతాం, వెట్టుగా అయిపోతాం కదా, ఎందుకని. షాపులన్నీ సైడ్లో ఓపెన్ అయిపోయినాయి ఆల్రెడీ. జల్లు కొడుతూ ఉంది. ఓషన్లో చూస్తుంటే మాత్రం బాగా రెయిన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే పానోరమిక్ వ్యూ ఉంటుంది కదా మనకి, ఓషన్లో ఎక్కువ రెయిన్ పడినట్టు అనిపిస్తుంది మనకి కొంచెం పడిన. సో ఇది అన్నమాట హైకోర్ట్ జంక్షన్. ఓకే, ఇదే వాటర్ మెట్రో అంటే ఇట్లా ఉంటుంది. ఈ రెండు ఉన్నాయా, ఇదేంటో మరి అది తెలీదు, ఇదేంటో మరి ఇదే అనుకుంటా వాటర్ మెట్రో బోటు, ఇప్పుడు తెలుస్తుంది. కేరళ స్టైల్ రూఫ్ కదా, పెంకుటిల్లు రూఫ్, కేరళ స్టైల్ రూఫ్ ఉంది. సో నడుచుకుంటూ వస్తున్నాను. జనాలు ఏం లేరు, హాలిడేనా ఏంటి ఈరోజు ఏమన్నా. హైకోర్ట్ కొచ్చి స్టేషన్ మోగింది, హార్న్ మోగింది. హైకోర్ట్ కొచ్చి స్టేషన్ లోపలికి వెళ్ళాలి. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఏంటది ఫస్ట్ అడగాలి, పర్మిషన్ ఇస్తారో లేదు. ఆల్రెడీ ఓపెన్ ఉందని చెప్తున్నారు. ఎట్లా స్కాన్ చేయాలి? ఈవిడ ఓకే ఓకే ఓకే. ఇదా ఇక్కడ వెయిట్ చేయాలని చెప్తున్నారు. వెల్కమ్ టు కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్. సో ఇక్కడ వెయిటింగ్ అన్నమాట. ఇట్లా అంబ్రెల్లా పక్కన పెడతా కదా, ఒకసారి మర్చిపోతా, అట్లా అయినాయి కొన్ని సందర్భాల్లో అయిపోయినాయి. అది వెయిటింగ్ అన్నమాట. ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ లాగే ఉన్నాయి. బ్రిడ్జ్ ఎక్కుతున్నాను, దిగాను బ్రిడ్జ్. వా అని ఏమంటారు, ఇదే అనమాట బ్రిడ్జ్. Yeah, I got a window seat. విండో సీట్ దొరికింది. జనాలు ఎక్కుతున్నారు. గ్లాసులు అయితే వర్షం పడుతుంది కదా, గ్లాస్ మొత్తం వేసి ఉంది. చూడాలి మరి వెళ్ళడానికి ఎలా చేస్తుంటారు.
స్టార్ట్ అయింది రైడ్. రివర్స్ తీసుకున్నాడు. క్లౌడ్స్ మాత్రం బ్లాక్ క్లౌడ్స్ వచ్చేసినాయి. రెయిన్ లైట్గా పడుతుంది. మొత్తం ఏసీ బోట్ అనమాట. టెర్మినల్ నుంచి ఇలా వచ్చేసింది చూసారా. అక్కడ లాస్ట్లో ఉంది అక్కడ క్రూయిజ్ షిప్. నిన్న వెళ్ళినప్పుడు లేదు అది నైట్ వచ్చినట్టు ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టు ఉంది. పెద్ద క్రూయిజ్ షిప్ అని కాడిలా అంట. కాడెల్లా CODELLA అనమాట. చాలా దూరంలో ఉంది. మనం కూడా పోవచ్చు. జూమ్ చేయడానికి ట్రై చేసి చూపిస్తాను. క్లౌడ్స్ మాత్రం మామూలుగా లేవు. లైటింగ్ డిమ్ ఉంది. ఇటు ఒకటి వస్తుంది బోట్. మెట్రో వాటర్ మెట్రో 22 అంట బోట్ నెంబర్. మధ్యలో చిన్న ఐలాండ్లో ఉన్న చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇటు ఒకటి వస్తుంది ఇక్కడ. ఇది మెట్రో నెంబర్ 20 చూద్దాం. 10 అంట. మెట్రో వాటర్ మెట్రో 10. ఇక్కడే ఉంటాయి స్టేషన్ వచ్చేసి. ఏంటి ఫిషింగ్ నెట్స్ అదే అనుకుంటా. ఫిషింగ్ నెట్లు లేగుస్తుంది, పైకి లేగుస్తుంది అండి. నెట్ పైకి లేగుస్తుంది. అర్థమైందా? పైకి లేగుస్తుంది నెట్. ఫిషింగ్ నెట్. ఫిషింగ్ నెట్ లేగుస్తుంది, పైకి లేస్తుంది సరే. పైకి లేపుతున్నారు అంటే గడలు కట్టేట్లా. ఇది ఆపరేటింగ్లో లేదు. పైకి లేదు, ఏం పడలేదు ఫిష్లు. మళ్ళీ దీన్ని కూడా లేపుతున్నారు. సెకండ్ నెట్ కూడా లేపిస్తున్నారు. అది అటు సైడ్ బెల్లాస్ట్ పెట్టి వెయిట్ రాళ్ళు పెట్టారు, కిందకి లాగుతున్నారు ఒక్కోటి. మెషిన్ ఆపరేటెడ్ అది, మాన్యువల్ కాదు. ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు మొత్తం మెషిన్ ఆపరేటెడ్ పెట్టేసినట్టు. ఇది లేదు, ఇది ఆపరేటింగ్లో లేదు. పైకి పెట్టండి సరే. ఫిష్ పెద్ద వాళ్ళ మళ్ళీ కిందకి వెళ్తాను. రెండు కుదిరితే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేసి చూపిస్తాను నేను. ఫోర్ట్ కొచ్చి వచ్చేసింది స్టేషన్. ఇది ఫోర్ట్ కొచ్చి స్టేషన్. ఫోర్ట్ కొచ్చి వచ్చేసింది. టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఒక 20 మినిట్స్ జర్నీ పట్టింది. ఇంక అంతే, వెళ్ళాలి. ఇంకా ఇదే అన్నమాట. కార్డు ఇచ్చింది. మరి ఎక్కడే వాళ్ళ మరి అక్కడ ఇచ్చేయలేము.
చేస్తున్నారు అందరూ. హాయ్. అవన్నీ నెట్సే బయట ఉన్నాయి కదా అవన్నీ. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఈ బోటు మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ రెడీ ఉంటారా. అవి ఫిషింగ్ నెట్స్. మళ్ళీ వెళ్తున్నారు, బోట్ మళ్ళీ వెళ్తుంది. ఇదన్నమాట ఫోర్ట్కి వచ్చే విజువల్స్. వర్షం పడుతుంది ఒక సైడు, లైట్ అయితే డిమ్గా ఉంది. సో నేను అనేవి మంచిగా షూట్ చేయడానికి ట్రై చేస్తా. డిమ్ ఉంది, మొత్తం క్లౌడీ ఉంది కదా. పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. హాయ్. ఫిషింగ్ నెట్ చూడటానికి చాలామంది వచ్చారు, నేను కూడా వచ్చాను. ఇక్కడ ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చార్ట్ పట్టుకొని ప్యాకేజ్ చూపిస్తున్నారు. తిప్పి 2 గంటల్లో ఫినిష్ చేస్తున్నారు. నాకు షూటింగ్ ఉంటుంది కదా అంటే సరే అని వదిలేశాడు. ఆ చార్ట్ని ఫోటో తీసుకున్నా. ఇదే అనమాట ఫిషింగ్ నెట్. లాస్ట్ స్టోన్స్ కట్టారు, అది ఇలా పడతాయి అన్నమాట. ఇదే ఫిషింగ్ నెట్లో పడినటువంటి ఫిష్ వాళ్ళు అమ్మేస్తున్నారు అక్కడే. కొంతమంది కొనుక్కోవడానికి వచ్చారు. ఇదే ఫిషింగ్ నెట్, కేరళ ఫిషింగ్ నెట్. ఇది ఎట్లుందంటే స్ట్రక్చరు, ఒక బేస్ కట్టాడు, ఆ బేస్ నుంచి దింపాడు లోపలికి పై నుంచి. ఓకే, ఈ వెయిట్ మీద కిందకు దిగుతుంది. మెషిన్ ఎక్కడ ఉందో చూస్తున్నాను, ఆపరేటెడ్ మెషిన్. అది ఇప్పుడు ఆ నెట్ పైకి లేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు చూద్దాం. నెట్ ఉంది కదా, అది పైకి లేస్తుంది. వీళ్ళు ఆపరేట్ చేయట్లా, చూద్దాం. అంటే ఇలా ఫిష్ పడాలేమో కదా. కొంగలు అక్కడ వాళ్ళు ఉన్నాయి, దాని మీద మంచిగా నీట్గా. అక్కడికి వెళ్ళొచ్చు లేదు అడుగు. ఈ రాళ్ళు కిందకు దిగితే అది ముందుకు పైకి వచ్చింది నెట్. ఇదంతా సెటప్ ఎట్లుంది అక్కడ. అదే మెట్రోనా మరి, అది వెరైటీ ఉంది బోటు, అటు నుంచి వచ్చే బోటు. చూద్దాం. పోలీస్ ఫైన్ వేస్తారంట అక్కడికి వెళ్తే, వాళ్ళు చెప్తున్నారు. సో అందుకనే అటు వెళ్ళట్లే. ఇంకా ఇట్లా కట్టారు తాళ్ళు, ఇట్లా పైకి కట్టేశారు. పైన రాళ్ళు ఒక్కొక్కదాన్ని భలే కట్టారు. పైన రాళ్ళు అవి మంచిగా నీట్గా కట్టేశారు. అవి కింద పడుతూ ఉంటాయి. మరి ఇట్లా లాగుతారు అనుకుంటే, వీళ్ళు ఇక్కడ నుంచి లాగుతారు, ఆ నెట్ పైకి లేసిద్ది. ఎంతో బరువు ఉండదు అనమాట. కరెక్ట్ బ్యాలెన్స్ పెట్టుకొని పైకి లాగుతారు. అటు పర్మిషన్ లేదు వెళ్ళడం. ఏదో జ్యూస్ ఉంటారంట, JEWS జ్యూస్ ఇక్కడ ఎక్కువగా. బిల్డింగ్ కూడా వెరైటీ ఉంది. ఏంటిది, కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ మేఘల కార్యాలయం, పోర్ట్ కొచ్చి. ఈ కొలోనియల్ టైప్ హౌసెస్ లాగా అనిపిస్తున్నాయి నాకు బిల్డింగ్స్. వర్షం, మొత్తం వర్షం తడిగా ఉంది. మరీనా రెస్టారెంట్ కదా, SWTD బోట్ జెటియా, కమలక్కడవు. అంటే ఇదేం జట్టి, సమృద్ధి ఎట్టుకొచ్చి అంట హోటల్. లైట్గా ఒక ఛాయ్ లాంటిది ఏమన్నా తాగుదాం. ఇక్కడ బైక్స్ వస్తాయి, ఫెర్రీ టైపు బైక్స్.
మళ్ళీ జోరున స్టార్ట్ అయిపోయింది. బాగా ఈసారి బాగా పెరిగింది వర్షము. సో నేనైతే తీస్తున్నా వీడియో. ఇవన్నీ ఇప్పుడు రోరో కాదు, దీని ఉంటారు ఫెర్రీ కోసం మళ్ళీ బండ్లన్నీ క్యూలన్నీ బైక్స్ అన్ని క్యూలో ఉన్నాయి. మళ్ళీ ఆటోలు కార్లు కూడా క్యూలో ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ అది వచ్చిన తర్వాత ఇటు నుంచి అటు వెళ్తాయి అన్నమాట. అవి మేబీ ఇది కాస్ట్ కటింగ్ షార్ట్ డిస్టెన్స్ అనుకుంటా, అందుకే ఈ కార్లన్నీ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఓకే, ఇదే ఫోర్ట్ కొచ్చిలో ఏదో ప్యాలెస్ ఉంటుందంట, చూడాలి. వాడు 2 అవర్స్లో ఆటో వాడు 15 ప్లేస్లే ఉన్నాయి. 2 అవర్స్లో ఎట్లా దింపుతాడు అంటే ఆటోలో కూర్చొని. బ్రెజిల్ మెక్సికో వెళ్ళినట్టుంది నాకు ఇది ఇక్కడ. అంటే ఆ స్టైల్లో ఉన్నట్టుంది. బిల్డింగ్ కూడా కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, మన కేరళలో ఉన్నట్లేవు. మన సౌత్ అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనా అటు సైడ్ ఉన్నట్టు ఉన్నాయి అన్నమాట బిల్డింగ్ కలర్స్, డిజైన్స్. నడుస్తూ ఉన్నాను. బాల్లాడ్ బంగ్లా అండ్ హెరిటేజ్ హోటల్ అంట. ఓకే, మేబీ ఇక్కడ వీళ్ళు ఎక్కువ ఫారినర్స్ వస్తారనుకుంటా. ఇక్కడ ఆర్ట్స్ చేశారు కొంతమంది. గూగుల్లో చెప్పారు వాల్స్ మీద ఆర్ట్స్ డిజైన్స్ ఉంటాయని చెప్తారు. ఇక్కడ ఏదో మ్యాప్ ఉంది. బిల్డింగ్ డిజైన్స్ చూడండి ఎట్లా ఉన్నాయి నీట్గా. ఇదేదో కాలేజ్ అనుకుంటా, ఓల్డ్ టైప్లో ఉన్న బిల్డింగ్ ఇది. ఇన్ వాల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా పెద్ద హోటల్. ఇవన్నీ మేబీ 5 స్టార్ హోటల్స్. అక్వినాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, మేబీ బీకామ్ కోర్సెస్ ఉన్నాయి. వెరైటీగా ఉంది ఇది. బిల్డింగ్స్ కూడా ఎప్పటివో ఇవి, పురాతన కాలం నాటి బిల్డింగ్స్. అంటే మన బ్రిటిష్ ఎరా టైంలో కట్టిన బిల్డింగ్స్ లాగా అనిపిస్తుంది నాకు. జనాలు అయితే తక్కువ ఉన్నారు, మేబీ వర్షం వల్లనేమో. మేకలు కిటికీలో పడుకునే వర్షానికి. ఈ కిటికీలో పెద్ద ప్లేస్ ఉంది, వాటికి పాపం స్థావరం లేనట్టుంది. ఈ హోటల్ భలే ఉంది. ఈ హోటల్స్ అది ఏందో చూడాలి. భలే ఉంది బిల్డింగ్, పాతకాలం బిల్డింగ్. కెమెరా అటు తిప్పాలి అర్థం కాదు. అటు ఇటు తిప్పేస్తున్నాను నేను. ఓపికతో చూడండి వ్యూవర్స్. ఇక్కడ ఒక ఆయన టికెట్స్ అమ్ముతున్నాడు సైకిల్ మీద. వర్షం పడుతూ ఉంది, లైటింగ్ ఎలా వస్తుంది. ఇక్కడ ఏదో ఆర్ట్ ఉంది, ఈ వాల్కి ఆర్ట్ వేశారు. ఫామ్ ఫైబర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. గోవా వెళ్ళినట్టు ఉంది. మళ్ళీ ఇంకొక యాంగిల్లో చూస్తుంటే బోర్డ్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మన కేరళ ఈ ఫాలో అవ్వట్లేదు, వీళ్ళు డిఫరెంట్గా ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఆర్ట్ ఉంది. వావ్, క్యాట్స్ 2 వెయిట్ చేస్తున్నాయి. బోర్డు కూడా వెరైటీగా ఉంది, ప్రింటెడ్ మ్యాటర్ అంట ఎన్నో. మరి ఇది బిల్డింగ్ కూడా రెడ్ కలర్లో భలే ఉంది.
విస్కీ టూర్స్ ఫ్రమ్ ఫిన్లాండ్ అంట. యాంటిక్ కార్నర్ అంట. అక్కడ యాంటిక్ వస్తువులు ఉన్నాయి. ఇది అబాట్ ద ఓల్డ్ కోర్ట్ హౌస్ అంట. వావ్, ఏముంది బిల్డింగ్. ఇట్లా కట్టుకోవాలి ఇల్లు. కట్టుకున్నా మన జనరేషన్ ఉంటుంది అంతే. తర్వాత పిల్లలకు వేరే నచ్చదు, మన పిల్లలకు వేరే నచ్చుతాయి. వాళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేసి వేరే కట్టుకుంటారు. వావ్, ఇలా ఈ హౌస్ కూడా ఇట్లా మంచి డిజైన్. ఎవరైనా అంతే, ఏదో యాంబిషన్ తోటి కట్టుకుంటారు. పేరెంట్స్ ఏదో చేయాలని, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని చాటి చెప్పాలని, లేని ఇన్ఫ్లుయెన్స్ని ఉందనుకొని చాటి చెప్పాలని. ఇందాక నుంచి కెమెరాలో పట్టడానికి ట్రై చేస్తుండే. హోటల్ టైప్. ఆ పిల్లోడు ఇందాక నుంచి లాటరీ అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఆటోలో, ఇట్లా ఆటోలో, కార్లల్లో, బైసికల్ మీద అట్లా కెమెరా ముందుకు వెనక్కి తిరుగుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్. బిల్డింగ్లు యూనిక్గా ఉన్నాయి. అంటే మరి ఇక్కడ వాస్కో డ గామా సమాధి ఉందంటే ఎక్కడో తెలుసుగా. వాస్కో డ గామా సమాధి, అక్కడికి వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. ఇది ఒక బిల్డింగ్ వెరైటీ ఉంది. ఈ బిల్డింగ్లు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కట్టినా కానీ చెక్కు చెదరవు. మన ఈ బిల్డింగ్లు 30 ఏళ్ళకే ఢమాల్ అని పడిపోతూ ఉంటాయి. ఓకే, ఈజిప్ట్ క్రాఫ్ట్ అంట. హోటల్ టిప్పు సుల్తాన్. జనాలు బాగున్నారు. గోడ చూడు ఎంత పెద్దగా ఉన్నా. గోడ అంటున్నా, తలుపు వుడ్తో చేశారు మొత్తం. అది భలే ఉంది తలుపు. ఇది కూడా మా ఇంటి దగ్గర దివాణం అని ఉండేది రాజుపేటలో. ఆ రాజుపేటలో దివాణంలో కొన్ని తలుపులు అంత ఉన్నాయి. లాస్ ఏంజలస్ అంట. లాస్ ఏంజలస్ కేఫే. ఇందులో ఏమన్నా ఎక్స్ప్లోర్ చేస్తా. పైకి వెళ్ళాలా, ఇంకా ఓపెన్ చేయాలా. అంటే నేను పొద్దున్నే వచ్చాక ఈ బిల్డింగ్ కూడా వెరైటీ ఉంది. ఫ్రెంచ్ టైప్లో ఉన్నాయి విండోస్. ఉన్నాయి ఫ్రెంచ్ విండో డోర్స్ లాగా ఉన్నాయి. అది ఇన్ని కెఫేలు ఉన్నాయి ఇక్కడ. ఉంటుందా కొచ్చిలో? ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్. బాగుంది. విండోస్ అన్ని ఫ్రెంచ్ టైప్లో ఉన్నాయని చెప్పా కదా, అట్లా ఉన్నాయి. మేబీ కైండ్ ఆఫ్ స్పాలు ఉంటాయి కదా, ఆయుర్వేద స్పాలు. అవి మేకలకి స్థావరం మంచిగా దొరికింది ఇక్కడ. షాపులు కూడా నీట్గా వెరైటీ ఉన్నాయి. జ్యూస్ వాళ్ళకి సంబంధించిన అనమాట. ఇది ట్రెజర్ చెస్ట్ ఆర్ట్స్, న్యాచురల్ జెమ్ జ్యువెలరీ, హ్యాండ్మేడ్ కార్పెట్స్ అంట. ఇక్కడేదో కేఫే ఉంది. స్టెప్ ఇన్ ఫర్ మ్యాచ్ అండ్ కాఫీ అంట. ఇదే సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ చర్చ్, ఫోర్ట్ కొచ్చి అంట. ఇందులో మరి ఏముందో సమాధి అండి ఎక్కడుందో చూడాలి. వాస్కో డ గామా సమాధి ఎక్కడుందో చూడాలి.
వాస్కో డ గామా సమాధి విజిట్ అయిపోయింది. ఫోటోలు మాత్రమే ఎలా ఉంది. నేను ఫోటోలు తీసుకున్నా, వీడియో ఎలా లేదంట. సో వీడియో తీయాల, ఫోటోలు యాడ్ చేస్తా చూడండి.